హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ సరికొత్త హుషారైన జోకులతో ఎవరైనా వింటే పడిపడి నవ్వాల్సిందే. అటువంటి జోక్స్ చెప్పుకుందాం. ఒకసారి ఒక పల్లెటూరులో ఒక మూతుబుర్ర రైతు, ఆయన వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపుల కోసం వస్తున్నారని చెప్పి వాళ్ళ పాలెని పిలిచి, రే సుబ్బా, మన అమ్మాయి గారు చూసుకోవడానికి పెళ్లి వస్తున్నారు, వాళ్ళ దగ్గర మన కెపాసిటీ ఏంటో తెలియాలి రోయ్ అంటే, నాకు అర్థం కాలేదు అయ్యగారు. ఒరే మట్టి బుర్ర, అంటే నీకు ఉదాహరణకి చెప్తా చూడు. నేను అంటాను, ఒరే వాళ్ళు పెళ్లివారు వచ్చారా సుబ్బా, మంచినీళ్ళు ఇవ్వరా అంట. అప్పుడు నువ్వు తెలివిగా, ఏ ఫ్రిడ్జ్ లో మంచినీళ్ళు ఇమ్మంటారు అయ్యగారు? మన హాల్లో ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ లో మంచినీళ్ళ, వంటింట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో మంచినీళ్ళ, లేకపోతే ఈ మధ్య శంగపూర్ని తెచ్చారు పెద్ద ఫ్రిడ్జ్ పైన గదిలో ఉంది, అందులో మంచినీళ్ళు ఇమ్మంటారా అని అడగాలి. అప్పుడు మనకి 3 ఫ్రిడ్జ్లు ఉన్నాయని వాళ్ళకి తెలుస్తుంది. అది మన కెపాసిటీ అనమాట. నాకు అర్థమైపోయింది అయ్యగారు, ఇక నేను అల్లిపోతాను, మీరు ఊరుకుంటే అవగా అన్నాడు. బాగానే ఉంది. సరే, పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి వాళ్ళు కూర్చున్నారు. ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత, రే శుభా, పెళ్లి వాళ్ళు వచ్చారు, అందరికి కొబ్బరి బొండాలు సప్లై చేయి. ఏ కొబ్బరి బొండాలు అయ్యగారు? ఆ 25 ఎకరాల కొబ్బరి తోటలో కొబ్బరి బొండాలా, లేకపోతే 50 ఎకరాలు ఉన్నాయి చూసారా ఆ కొబ్బరి తోటలో కొబ్బరి బొండాలా, లేకపోతే 100 ఎకరాల కొబ్బరి తోటలో కొబ్బరి బొండాలా, ఏ కొబ్బరి బొండాలు ఇమ్మంటారా అయ్యగారు అన్నాడు. అనగానే అయ్యగారు కూడా చాలా సంతోషించాడు. వీడు మన కెపాసిటీ బాగా రే, 100 ఎకరాల కొబ్బరి తోటలో కొబ్బరి బొండాలు ఎవరా అన్నాడు. అలాగే అయ్యగారు అని చెప్పి వెళ్ళాడు. చక్కగా కొబ్బరి బొండాలు ఇచ్చాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుకున్న తర్వాత, ఒరే శుభా, అమ్మగారిని పరిశీలన చేద్దాం, లోపల నుంచి అమ్మగారిని పిలవరా అని. అలాగే అయ్యగారు, ఏ అమ్మగారిని పిలవమంటారా అయ్యగారు? ఇంట్లో ఉన్న పెద్ద అమ్మగారిని పిలవమంటారా, లేకపోతే నిమ్మ తోటలో ఉన్న చిన్న అమ్మగారిని పిలవమంటారా, లేకపోతే మామిడి తోటలో ఉన్న బుల్లి అమ్మగారిని పిలవమంటారా, ఏ అమ్మగారిని పిలవమంటారా అయ్యగారు అని చెప్పి గర్వంగా వాళ్ళ అయ్యగారికి చూడటం మొదలెట్టాడు. అంతే, అయ్యగారు కళ్ళు పడిపోయాడు. మరి కెపాసిటీ చూపించాలి అనుకుంటే ఒక్కోసారి ఇలాంటి అవాంతరాలు కూడా జరుగుతాయి అనమాట. అలాగే ఒకసారి ఎన్టీఆర్ గారు ఒక మీటింగ్కి వెళ్లాల్సి వచ్చి డ్రైవర్ని తీసుకొని కారులో వెళ్తున్నారు. ఆ డ్రైవర్ చాలా స్లోగా వెళ్తుంటే ఎన్టీఆర్ గారికి కోపం వచ్చింది. టైం చూస్తే అయిపోతుంది. వెంటనే, ఏయ్ డ్రైవర్ ఆపు, ఆపు అని చెప్పేసి, నువ్వు వెనక సీట్లో కూర్చో. ఏంటి ఇలా వెళ్తే మనం ఎప్పటికి వెళ్తాం, నేను డ్రైవ్ చేస్తానని చెప్పి ఆ డ్రైవర్ని వెనక సీట్లో కూర్చోబెట్టి ఎన్టీఆర్ డ్రైవ్ చేసుకుంటూ చాలా స్పీడ్గా మొత్తానికి ప్లేస్ చేరారు. చేరగానే అక్కడ డోర్ తీసి ఎన్టీఆర్ గారు రాగానే అందరు పూలదండలు వేశారు. ఒకరు మాత్రం వెనక సీట్లో కూర్చున్న ఆ డ్రైవర్ మెడలో పూలదండ వేశాడు. ఎన్టీఆర్ గారిని వదిలేసి ఆయన ఎవరికో పూలదండ వేస్తావేట్రా. ఇప్పుడు ఆ పూలదండ వేసిన వ్యక్తి, సార్ ఎన్టీఆర్ గొప్పవాళ్లే, నేను ఒప్పుకుంటాను, కానీ ఎన్టీఆర్ ని డ్రైవర్ గా పెట్టుకొని వచ్చారు చూసారా, మరి వెనక సీట్ లో కూర్చొని దర్జాగా, మరి ఈయనంత గొప్పోడు, అందుకని ఆయనకి పూలదండ. చూసారా లాజిక్? అదనమాట. అట్లాంటి తెలియదు అట్లున్న కొంతమంది అక్కడక్కడ కార్యకర్తలు ఉంటారండి. ఒకసారి ఒకడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను బాగా బరువు తగ్గాలి, తొందరగా బరువు తగ్గాలంటే ఏదైనా చిట్కా చెప్పండి సార్. చిట్కా ఏముందయ్యా, గుర్రపు స్వారీని మించింది ఉందా? నువ్వు గుర్రాలు తీసుకొని కొండ పైకి కిందకి, పైకి కిందకి, అట్లా రోజుకు ఒక 30 సార్లు ఎక్కి దిగుతూ ఉండు, దెబ్బకి తగ్గిపోతావు. ఈ చిట్కా బాగుందండి, అలా చేస్తాను అని వచ్చాడు. ఒక 2 నెలల తర్వాత మళ్ళీ డాక్టర్ గారు తిరుగుతా, గుర్రపు స్వారీ చేసావు, మరేమైనా బరువు తగ్గిందా? 30 కేజీలు తగ్గింది డాక్టర్ గారు. వెరీ గుడ్, 30 కేజీలు తగ్గామన్నమాట. అంటే తగ్గింది నేను కాదండి, మా గుర్రం. తావుకబురు చల్లగా చెప్పాయండి. మరి అక్బర్ బీర్బల్ కథలు మనందరికీ తెలుసు. అక్బరు ఏ ప్రశ్న అడిగినా కూడా ఈ బీర్బల్ చక్కటి సమాధానం చెప్తూ ఉండేవాడు. దాంతో అక్బర్ సంతోషించి ఆయనకి కానుకల మీద కనిపిస్తుండేవాడు. ఇది జరుగుతూ ఉండేది. కొంతమందికి చూసి అసూయ కలిగింది. వెంటనే కొంతమంది అక్బర్ దగ్గరికి వెళ్ళి, ప్రభు, మీరు ఆ బీర్బల్ మాయలో పడి మీరు విపరీతమైన కానుకలు ఇచ్చేస్తున్నారు, ఈసారి ఆ బీర్బల్కి కష్టతరమైన ప్రశ్న అడగండి. కష్టతరమైన ప్రశ్న అంటే మీరే చెప్పండి. అదేనండి, ప్రతి మనిషికి కూడా అన్ని చోట్ల వెంట్రుకలు ఉంటాయి, అరచేతిలో మాత్రం వెంట్రుకలు ఉండవు, ఎందుకు అని అడగండి అన్నాడు. ఇది బాగుందయ్యా, నాకు తెలియదు అని చెప్పి మరుసటి రోజు, బీర్బల్, నీకు అన్ని చోట్ల వెంట్రుకలు ఉన్నాయి కానీ అరచేతిలో మాత్రం వెంట్రుకలు లేవు, ఎందుకో చెప్పు చూద్దాం అన్నాడు. అదొక ప్రశ్న ప్రభు, మీరు నన్ను ఏదో ఒక ప్రశ్న అడుగుతుంటారు, నేను దానికి సమాధానం చెప్తుంటాను, దాంతో మీరు నాకు కానుకల మీద కానుకలు ఇచ్చేస్తూ ఉంటారు, అవి తీసుకొని 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 నా చేతిలో ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోయినాయి ప్రభు, అందుకే నా అరచేతిలో వెంట్రుకలు లేవు, అంతే. అలాగా, మరి నీ చేతిలో కానుకలు తీసుకుంటున్నావు కనుక
ఆ వెంట్రుకలు లేవు, బాగానే చెప్పావు. మరి నా చేతిలో కూడా వెంట్రుకలు లేవుగా. మీరు నాకు కానుకలు ఇచ్చి 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 మీ అరచేతిలో వెంట్రుకలు కూడా రాలిపోయాయి. అందుకే మీ అరచేతిలో కూడా వెంట్రుకలు లేవు. ఆహా, అలాగా, బాగానే చెప్పు. మరి నీకు నాకు కానుకలు ఇవ్వటం వల్ల తీసుకోవటం వల్ల వెంట్రుకలు రాలిపోయాయి. మరి వీళ్ళందరికీ కూడా అరచేతిలో వెంట్రుకలు లేవు. ఎందుకు? వీళ్ళు మీరివ్వటం నేను తీసుకోవటం ఇది చూసి ఓర్వలేక అసూయతో వాళ్ళు ప్రతిరోజు అరచేతుల్ని గట్టిగా రుద్దుకుంటూ ఆ కోపాన్ని నడుచుకుంటారు ప్రభు. అందుకే వాళ్ళ అరచేతిలో వెంట్రుకలు కూడా రాలిపోయాయి. అందుకే వాళ్ళ అరచేతుల్లో కూడా వెంట్రుకలు లేవు. ఈ సమాధానం ఆ అక్బర్కి బాగా నచ్చి, శభాష్ బీర్బల్, చాలా బాగా చెప్పావు అని చెప్పి మరిన్ని కానుకలు ఎన్కౌంటర్ జరిగింది. చెరపకురా చెడేవు అనే సామెత ఉంది. ఇది అక్షరాలు ఇక్కడ నిజమైందనమాట. ఇలాంటి సరదా సరదా జోక్స్ విని పడి నవ్వాలి అంటే సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జోక్స్ మరెన్నో వినేయండి.